సాధారణంగా ఆడియో లాంచ్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బీభత్సమైన ఎనర్జీ నింపే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి తన కోపాన్ని వెలగక్కారు. అప్పట్లో సింహ సక్సెస్ మీట్లో బోయపాటి చేసిన కామెంట్స్కి వెంటనే రీటాట్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మనకేం కావాలో అది అడిగి తీసుకోవాలి, అది నిర్మాత దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్పై పడాల్సిన పేరైనా అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. సో ఈ సినిమా నేపథ్య సంగీతం అందించడం కోసం తమన్, అజనీష్, శామ్సియస్ రంగంలోకి దిగారని, దేవి అనుకున్న టైంకి వర్క్ ఫినిష్ చేయకపోవడం వల్ల ఇదంతా అన్ని రకాలుగా వాదనలు వినిపించాయి. వాటన్నిటికీ వల్ల స్టేజ్ మీద సమాధానం చెప్పారు డిఎస్పీ. ముఖ్యంగా ప్రొడ్యూసర్ రవిని ఉద్దేశించి మాట్లాడుతూ, నిర్మాత రవి గారికి నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ, టైంకి పాట ఇవ్వలేదంటారు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని అడుగుతూ ఉంటారు. ఇలా దేవి చేసిన కామెంట్స్ తాను పర్సనల్గా ఎంత హర్ట్ అయ్యాడనేది తెలియజేస్తుంది. దీంతో దేవి మైత్రి నిర్మాతల నడుమ అంత ఫ్రెండ్లీ బాండ్ లేదేమోనని టాక్ అయితే సోషల్ మీడియాలో తెగ నడుస్తోంది నిన్నటి అంశం నుంచి. సో నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు పుష్ప 2 టీం అంతా హాజరయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా పుష్ప 2 మ్యూజిక్ విషయంలో వివాదం నడుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్తో పాటు తమన్, అజనీష్ మరికొందరు కూడా మ్యూజిక్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. తమన్ కూడా నేను పుష్ప 2కి పని చేశానని చెప్పారు. తాజాగా జరిగిన పుష్ప 2 చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ మనకి ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి, నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అయినా క్రెడిట్ అయినా, అడగపోతే ఎవరు రవిశంకర్ సార్ నేను స్టేజ్పై ఎక్కువ టైం తీసుకుంటున్నానని అనొద్దు, నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్కి రాలేదంటారు. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది, కానీ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు, ఇలాంటివి పర్సనల్గా అడిగితే కిక్ ఉండదు, ఇలా ఓపెన్గా మాట్లాడుకుంటూనే బాగుంటుందని నవ్వుతూ నిర్మాతల మీద ఫైర్ అయ్యారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్గా మారాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511